ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీది. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించవడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనను నీతి మూలముగానే కలిగెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దుఃఖపడేవారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మిమ్మల్ని బట్టి మేము అతిశయించే వరకు ఉండే శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి. మీ నీతిని, నీ రాజ్యం ఎతికే వరకు ఉండే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.